మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మా కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సంవత్సరములు గడిచిపోతున్నాయి, దినాలు గడిచిపోతున్నాయి. నీ హృదయాన్ని నువ్వు ఒక్కసారి పరిశోధించుకో. నీ జీవితం ఎలా ఉన్నది, నువ్వు ఎలా జీవిస్తున్నావో ఒక్కసారి నువ్వు పరిశోధించుకొని ఈ యొక్క నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతుండగా మరి నీ జీవితం ఎలా ఉన్నదో ఒకసారి పరిశోధించుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. మరొక రోజు గడిచినట్టయితే నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతూ ఉన్నాము. దినాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరములు గడిచిపోతూ ఉన్నాయి. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉన్నదో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధించుకో. దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనపడుతున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశోధించుకొని చూసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి విషయం అందు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలోను దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. ఈ 2024 సంవత్సరంలో ఈ యొక్క డిసెంబర్ 30వ తారీఖు మరి ఒక దినం గడిచినట్టయితే నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా మరి సంవత్సరం అంతా కూడా దీవించి ఆశీర్వదించిన దేవాతి దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామో ఒక్కసారి ఆలోచించు. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ సంవత్సరంలో ముగించుకుంటూ నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా మరి మన జీవితాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనల్ని పరిశోధించుకోవాలి. మనం ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుని ఘనపరచాలి. ఈ 2024 సంవత్సరంలో నీ ఆత్మీయులను కోల్పోయి ఉండొచ్చు, కొంతమంది బంధువులను కోల్పోయి ఉండొచ్చు, కొంతమంది రక్త సంబంధులను కోల్పోయి ఉండొచ్చు. అయినా కానీ దేవుడు తన ఉచితమైన కృపచేత మరలా దేవాది దేవుడు మనల్ని జీవింపజేస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే ఈరోజు చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు ఎంతోమంది ఈ లోక ప్రయాసం నుంచి వెళ్ళిపోయినా కానీ దేవుడు ఉచితమైన కృపచేత వాళ్ళని దీవిస్తూ ఆశీర్వదిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 2024 సంవత్సరంలో మరి ఆత్మీయులు కోల్పోయినప్పుడు ఎంతో దుఃఖంతో బాధతో ఉండొచ్చు. మరి ఈ రోజు ఈ గడియలో కూడా ఎంతోమంది ఈ లోక ప్రయాసంని వదిలిపోయినా కానీ ఒక విశ్వాసం అనేది మనకు దేవుడు అనుగ్రహించింది. ఏంటంటే ఒకరోజు వారిని చూస్తాము అనే విశ్వాసం మనకున్నది. ఒకరోజు మన ఆత్మీయులను మనం కలుసుకుంటామనే నిరీక్షణ మనకున్నది. అలాంటి నిరీక్షణలో మనం జీవిస్తుండగా మరి ఈ యొక్క సంవత్సరము ముగింపు గడియలోకి వచ్చేసాము. మరి రేపటి దినం తర్వాత ఎల్లుండి దినము మనం 2025 సంవత్సరంలో అడుగు పెట్టబోతుండగా మనం దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము, దేవుని ఎలా ఘనపరుస్తున్నాము ఒక్కసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. ఎందుకంటే ఈ సంవత్సరంలో దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. అలాగే నువ్వు ఉద్యోగాన్ని దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన మేళ్ళన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబంలో దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. ఒకవేళ బాధ కలిగి ఉండొచ్చు, దుఃఖం కలిగి ఉండొచ్చు. 2024 సంవత్సరం ఎంతో ఆయాసం కలిగి ఉండొచ్చు, ఎంతో దుఃఖం కలిగి ఉండొచ్చు. అయినా కానీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిదే. అపోస్తుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి మరి 7వ వచనం వరకు ఉన్న వాక్య భాగంలో చూస్తే అపోస్తుడైన పౌలు బంధకంలో ఉంటూ, ఆ జైలు బంధకంలో ఉంటూ ఈ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక రాశాడు. 4వ వచనంలో ఏమంటాడంటే, ఆనందించండి, మరలా ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని యందు ఆనందించడము, దేవుని యందు భయభక్తులలో జీవితం జీవించడము ఎంతో ప్రాముఖ్యమైనది. మనం ఏమై ఉన్నామో దేవునిలో ఆనందించడం నేర్చుకోవాలి. మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుని ఘనపరిచే విధంగా జీవించడం నేర్చుకోవాలి. మనం బాధతో దుఃఖం కలిగినప్పుడు కూడా దేవుని ఘనపరిచి దేవుని మహిమపరిచే విధంగా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. అపోస్తుడైన పౌలు బంధకంలో నుంచి ఈ యొక్క మాటలు రాస్తున్నప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పేదను ఆనందించండి. దేవునిలో ఉన్నప్పుడు మనం ఆనందించగలుగుతాము. దేవుడు మన హృదయంలో లేనప్పుడు ఆనందించలేము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం దేవుని మన హృదయంలో చేర్చుకున్నప్పుడు దుఃఖము కలిగినా, బాధ కలిగినా, ఎలాంటి శ్రమలు కలిగినా కానీ మనం అలాంటి సమయంలో కూడా దేవుని ఘనపరచగలుగుతాము, దేవుని మహిమపరచగలుగుతాము. అపోస్తుడైన పౌలు అదే మాట చెప్తున్నప్పుడు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పేదను ఆనందించండి. ఈ 2024 సంవత్సరము ఈ ముగింపులోకి వచ్చేసాము. దేవుడు చేసిన మేళ్ళనన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను.
మీ సహనము సకల జనులకు తెలియచేయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. మన జీవితాలు ఒక సాక్ష్యాధారంగా జీవించి మన జీవితం విధానము ఇతరులకు తెలియచేయాలి. దేవుడు మనల్ని ఎలా దీవించాడు, ఎలా ఆశీర్వదించాడో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ 2024 సంవత్సరంలో దేవుడు నీ జీవితంలో చేసిన మేళ్ళని అన్నిటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకో. 2024 సంవత్సరం జనవరి 1 తారీఖు నుంచి మరి డిసెంబర్ 30వ తారీఖు 2024 సంవత్సరంలో ప్రతి దినము దేవుడు ఎలా నీ జీవితంలో మేలు చేశాడు, ఎలా నిన్ను కాపాడాడు, ఎలా నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు జ్ఞాపకం చేసుకుంటే అవి లెక్కకు మంచిగా ఉంటాయి. మనం దుఃఖంలో ఉన్నప్పుడు దేవుడు ఓదార్చాడు. బాధలో ఉన్నప్పుడు మన పక్కన ఉండి మనల్ని ధైర్యపరిచాడు. మనం కష్టాలలో శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఆ కష్టాల నుంచి శ్రమల నుంచి మనల్ని విడిపించాడు. మనం అనారోగ్యంతో మరి బెడ్ మీద పండుకుంటున్నప్పుడు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు తిరిగి మనకు స్వస్థత అనుగ్రహించి తిరిగి మనల్ని లేపి మనల్ని స్వస్థత దేవుడు అనుగ్రహించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి క్షణము దేవుడు మనకు తోడై ఉన్నాడు. అందుకే అంటాడు, దేవుని వాక్యం అంటుంది, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నానని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఒకసారి ఈ సంవత్సరం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటే ప్రతి దినము ప్రతి క్షణము దేవుడు ఎంతగా గొప్పగా నేను కాపాడాడు, దీవించాడు, ఆశీర్వదించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ రాకపోకలలో దేవుడు కాపాడాడు. యాక్సిడెంట్స్ కాకుండా కాపాడాడు. దేవుడు నీకు ఒకవేళ గాయపరిచినా కానీ ఆ గాయం దేవుని వల్ల ఆ గాయంను పొందుకోలేదు. కానీ ఒకవేళ అనుకోని స్థితిలో నీకు ఏదైనా గాయమైనా దేవుడు నిన్ను ఆ గాయం నుంచి స్వస్థతని గ్రహించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది. 2024 సంవత్సరం అంతా కూడా మరి ఎండాకాలం కానీ, వర్షాకాలం కానీ, చలికాలం కానీ ఎంతోమంది ఎన్నో బాధలు వారు కలిగినా కానీ వారు తిరిగి దేవుని ఘనపరిచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. దేవుడు చేసిన మేళ్ళను వారు జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్న విధానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే, మీ సహనము సకల జనులకు తెలియచేయడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ కాలం కూడా యేసయ్య మనకు సమీపంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము చూసినట్టయితే యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి, ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ సమయంలో ఈ గడియలో కూడా దేవుడు మనకు సమీపంగా ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి. ఇది దేవుని వెతికే కాలం. ఇదే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ఇది దేవునిని కనపరిచే సమయం. ఇది అలాగే ఆయన సమీపంగా ఉండగా ఆయనను వేడుకొనండి. కాలం నీకు సమీపంగా ఉన్నాడు. యేసయ్య మనకు అందరికీ అందుబాటులో ఉన్నాడు. మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ఈ ప్రత్యేకమైన సమయంలో మరి నూతన సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టబోతుండగా ఈ యొక్క సంవత్సరము ముగింపులో సంతోషముతోని దేవుని సన్నిధిలో నిన్ను కనపరుచుకొని దేవునిని మహిమపరిచి దేవుడు చేసిన మేలకన్నిటికీ జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేని విషయం కూడా చింతించకండి. దేని విషయం కూడా చింతించకండి. మత్తయి సువార్తలో ఉంటుంది 6వ అధ్యాయంలో, మీరు చింతించినట్టయితే ఆ చింత నుంచి ఇంతనైనా మీరు ఏదైనా ఆ చింత మీరు తీసుకోగలుగుతారా? ఆ చింత మన నుంచి తీసుకోలేము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మీ చింత అంతా కూడా చింతించడం వల్ల దేవుడు ఏం చేశాడని చింతించే కంటే దేవుడు చేసిన దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మనం చింతిన మాత్రం ఆ చింత ఏది కూడా తీసుకోలేము. కానీ దేవుని ఘనపరిచి దేవుని మహిమపరిచినట్టయితే ఆ చింతనంతా కూడా దేవుడే తీసివేస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. తిరిగి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, దేనిని గురించి చింతింపకుడి, కానీ ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. హల్లెలూయా. దేనిని గురించి కూడా చింతించకూడదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ప్రతి విషయమందు ప్రార్థన పూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు ఇంతవరకు కాపాడి దీవించిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఈ సంవత్సరము ముగింపులో
ప్రార్థన పూర్వకంగా ముగించండి. ప్రార్థన పూర్వకంగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టండి. అందుకే వాక్యం ఏమంటుందంటే, దేనిని గురించి చింతించకండి, కానీ ప్రతి విషయమందు ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయండి. ప్రతి విషయమందు కూడా కృతజ్ఞత విన్నపంలో దేవునికి తెలియచేయాలి. మనం చూసినట్టయితే తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం చివరి భాగంలో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెరగక ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. అలాగే ఈ 2024 సంవత్సరంలో ఎడతెరగక ప్రార్థన చేస్తూ, నూతన సంవత్సరంలో కూడా ఎల్లప్పుడూ సంతోషంతో ఉంటూ ప్రార్థన చేయాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే, మరి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెరగక ప్రార్థన చేయండి, ప్రతి విషయం మందు కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ గాడ్ హెస్ గివెన్ దిస్ ఇయర్ 2024, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తమై ఉన్నదే. హల్లెలూయా. దేవుని చిత్తమేమై ఉన్నదంటే, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, దేవుని మహిమపరచడము, దేవుని ఘనపరచడము, ఇలా చేయుట దేవుని యొక్క చిత్తమై ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తమై ఉన్నదే. ఎల్లప్పుడూ సంతోషిస్తూ, ఎడతెరగగా ప్రార్థన చేస్తూ, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అలాగే ఈలాగ చేయుట దేవుని చిత్తము మన మీద ఉన్నది అని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటగా ప్రతి విషయంలో సంతోషించండి. అందుకే అపోస్తుడైన పౌలు అన్నాడు కదా, సంతోషించండి, మరలా చెప్తున్నాను సంతోషించండి అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజ ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పేదను ఆనందించండి. అలాగే చూసినట్టయితే తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చివరి వచనంలో, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెరగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయమై దేవుని చిత్తమై ఉన్నది. ఎల్లప్పుడూ సంతోషించడము, ఎడతెరగక ప్రార్థన చేయడము, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము, ఇవన్నీ కూడా దేవుని చిత్తమై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకోనండి. ఇంతవరకు దేవుడు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ 2024 సంవత్సరంలో నీ జీవితంలో దేవుడు చేసిన మేలని జ్ఞాపకం చేసుకో. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఒకవేళ నా జీవితంలో ఏ మేలు జరగలేదు అంటే, నువ్వు ఇంతవరకు సజీవు లెక్కలు ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. ఇంతవరకు దేవుడు నిన్ను కాపాడి ఈ 2024 సంవత్సరంలో ముగింపు వరకు కూడా దేవుడు నిన్ను సజీవు లెక్కలు పెట్టిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అలాగే తిరిగి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుడు సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలిగా ఉండెను. హల్లెలూయా. ఎంత గొప్ప మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, అప్పుడు సమస్త జ్ఞానంకు మించిన దేవుని సమాధానము ఎప్పుడైతే మనం పొందుకుంటామో, ఒక సంతోషము మన ఉదయంలో కలుగుతుంది. దేవుని సమాధానము లోకమిచ్చిన సమాధానంలో ఉండదు. మనం చూసినట్టయితే యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం చూసినట్టయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము, శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, లోకము ఇచ్చినట్టు కాక నేను మీకు లోకంలో ఉన్నట్టుగా నేను మీకు అనుగ్రహింపలేదు. మీ హృదయంలో కలవరపడనీయకండి, వెరవనీయకండి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, లోకంలో ఉన్న శాంతి మనకు అనుగ్రహించబడలేదు. దేవుని యొక్క శాంతి సమాధానము మనకు కలుగుతున్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసి, శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతి మీకు అనుగ్రహించుచున్నాను, లోకంలో ఉన్నట్టుగా నేను మీకు అనుగ్రహింపలేదు, కానీ మీ హృదయంలో కలవరపడనీయకండి, వెరవనీయకండి. దేవుని యొక్క సమాధానం ఎప్పుడు మనం పొందుకుంటామంటే, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా, ప్రార్థనాపూర్వకంగా మన జీవితాలు దేవుని సన్నిధిలో
దేవునికి దేవునికి కనపరుచుకుంటూ దేవునిని మహిమపరిచినప్పుడు దేవుని యొక్క సమాధానము మనం పొందుకుంటాము అన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. 2024 సంవత్సరము ఈ యొక్క డిసెంబర్ 30వ తారీఖు రేపటి దినము తర్వాత మరి ఎల్లుండి నువ్వు నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నప్పుడు ఎలా నువ్వు అడుగు పెట్టబోతున్నావు? ఈ యొక్క 2024 సంవత్సరము ప్రార్థన పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ 2025 సంవత్సరం కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క తోడును పెట్టుకొని దేవా ఈ 2025 సంవత్సరంలో కూడా నీ కాపుదల నీ రెక్కల కింద భద్రత నాకు నా కుటుంబంకు దయచేయమని ప్రార్థన పూర్వకంగా 2025 సంవత్సరంలో అడుగు పెట్టాలి. 2025 సంవత్సరము కృతజ్ఞతలు దేవునికి తెలియజేస్తూ దేవుడు చేసిన మేళ్ళకన్నిటికీ కూడా కృతజ్ఞతలు థ్యాంక్స్ గివింగ్, దేవుడు చేసిన మేళ్ళనన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ ఎన్నో సమస్యలు నీకు కలిగి ఉండొచ్చు. ఆ సమస్యల నుంచి విడిపించే దేవాది దేవుడు నీ పక్షాన నిలబడి ఉన్నాడు. ఈరోజు ఇదే కాలంలో అనారోగ్యంతో ఉన్నావేమో, నీ అనారోగ్యం నుంచి విడిపించడానికి దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఒకవేళ కష్టంలో దుఃఖంలో నువ్వు ఉన్నావేమో, ఆ కష్టంలో నుంచి దుఃఖంలో నుంచి విడిపించడానికి దేవుడు నీ సమీపంగా ఉన్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే, దేవా ఇంతవరకు నన్ను సజీవులోకి నిలబెట్టినావు, నీకు వందనాలయ్యా తండ్రి, నా అనారోగ్యం నుంచి నాకు విడుదల దయచేయని నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా నీ అనారోగ్యం నుంచి నీకు విడుదలని గ్రహిస్తాడు. నీ సమస్యల నుంచి నీకు విడుదలని గ్రహిస్తాడు. నీ కష్టకాలం ఇక ముగినుగాక. కష్టకాలం అంతా కూడా దేవుడిని కాపుదల ఉండి ఆ కష్టం నుంచి విడిపించే దేవాది దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు నేను కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన పూర్వకంగా దేవాను చేసిన మేళ్ళకు అన్నిటికీ కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని మనస్పూర్వకంగా ప్రార్థన చేసుకో. ప్రియ దేవుడి సంగమా, దేవుని ప్రజలరా, వాక్యం తెలియజేసిన ప్రకారం మనము దేనిని గురించి కూడా చింతించకూడదు. ప్రతి విషయం కూడా కృతజ్ఞతాపూర్వకంగా దేవునిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. దేనిని గురించి చింతించకండి, ప్రతి విషయం అందు ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపంలో దేవునికి తెలియచేయండి. మన విన్నపాలన్నీ కూడా వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు ఏ సమస్య ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ యొక్క బాధ ఉన్నా, దుఃఖం ఉన్నా, లేదా దేవుడు చేసిన మేలుని బట్టి దేవునికి ఇచ్చిన సంతోషాన్ని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, దేవుని మహిమపరచండి, దేవుని ఘనపరచండి. దేవుడు ప్రతి విన్నపము వినడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన పూర్వకంగా ప్రతి విన్నపంలో మీరు దేవునికి తెలియచేయండి. దేవుని సంగమా, దేవుని ప్రజలు, అప్పుడు సమస్త జ్ఞానంకి మించిన దేవుని యొక్క సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయంలోకి మీ తలంపులకు కావలిగా ఉండను. హల్లెలూయా. ఈ 2024 సంవత్సరము ఘనంగా ముగించుకొని ఒకవేళ నువ్వు 2024 సంవత్సరం అంతా కూడా దేవునికి ఇష్టడుగా నువ్వు లేవేమో, పాపంలో జీవించావేమో, పాపంలో బ్రతుకుతున్నావేమో, ఇది మంచి సమయమో, ఇది అనుకూల సమయమో. యేసయ్యా నా పాపంలోని క్షమించయ్యా, 2024 సంవత్సరం అంతా కూడా నీకు దూరంగా జీవించాను తండ్రి, నీకు ఎంతగానో లోబడక జీవించాను. కానీ యేసయ్యా ఈ 2025 సంవత్సరంలో నీకు లోబడి నీ చిత్తానుసారంగా జీవించాలని నేను అనుకుంటున్నాను. యేసయ్యా నీ కొరకు జీవిస్తానని నువ్వు ప్రార్థన చేసుకొని 2025 సంవత్సరంలో అడుగుపెట్టావు. నీ పాపంలో నొప్పుకో దేవుని సన్నిధిలో. ఇది మంచి సమయము, అనుకూల సమయము. ఒకవేళ 2024 సంవత్సరంలో అనేక చెడ్డ మాటలను మాట్లాడేవేమో, అనేకులను బాధ పెట్టి ఉన్నావేమో, అనేకులకు నీ మాటల చేత వారు ఎంతగానో దుఃఖించి ఉన్నారు, లేదా అసూయతో కోపంతో నీ హృదయం నిండి ఉన్నదేమో. ఒకసారి ఆ కోపంను తీసుకుని ఎత్తటి వారిని క్షమించి చూడు. నీ జీవితంలో ఒక గొప్ప నెమ్మది దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. యేసయ్య మనల్ని క్షమించినప్పుడు మనం ఇతరులను క్షమించలేమా? ఎంత ఘోరమైన పాపంలో మనం జీవిస్తుండగా యేసయ్య మన పాపాలన్నీ కూడా క్షమించిన దేవాది దేవుడు. ఇతరులను క్షమించడంలో ఎంతో సంతోషం ఉన్నదే, ఎంతో మంచి ఆరోగ్యం కూడా ఉన్నదే. ఈ హృదయ కాలము ఇంకా ఎవరినైతే నువ్వు క్షమించలేకపోతున్నావో వారి దగ్గరికి వెళ్ళి, అన్నా నన్ను క్షమించు, చెల్లి నన్ను క్షమించు, తమ్ముడు నన్ను క్షమించు అని ఒక మాట నువ్వు అడిగినట్టయితే హృదయ కాలము గొప్ప ఆనందం పొందుకుంటావు.
అపోస్తుడైన పౌలు పలికిన మాట, ఆనందించండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ఆనందించండి, మరలా చెప్తున్నాను, ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి. యేసయ్యలో మనం ఆనందించగలిగితే నూతన జీవితము దేవుడు మెక్కియడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవడైనను క్రీస్తునందు నిలిచినడలా, ఇదిగో పాతదంతా కూడా గతించిపోయినదే, ఇదిగో సమస్తము నూతనమైనదే. నూతన హృదయాన్ని ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అట్టి కృప ఈ 2024 సంవత్సరంలో ఎవరైతే ప్రార్థన పూర్వకంగా వారి పాపంలో ఒప్పుకున్నట్టయితే వారి పాపంలోని హృదయ కాలము యేసయ్య క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ప్రార్థన పూర్వకంగా 2024 సంవత్సరం ముగించండి. ప్రార్థన పూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడు చేసిన మేలకు అన్నిటికీ కూడా జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడి మాటలను ఉదయకాలము మీ ఆత్మీయ జీవితంలో దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్య 2024 సంవత్సరము ఈ డిసెంబర్ 30వ తారీఖు వరకు మనల్ని కాపాడి, మనల్ని పోషించి, మనల్ని దీవించి ఆశీర్వదించిన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఎంతోమంది వారి ఆత్మీయులు ఈ సంవత్సరం కోల్పోయినారు తండ్రి. మరి వారిని బలపరచండి, ధైర్యపరచండి, ముందుకు నడిపించండి యేసయ్య. మరి 2024 సంవత్సరంలో నువ్వు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకొని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే మంచి మనస్సును దయచేయండి. అలాగే యేసయ్య, ఎవరైతే 2024 సంవత్సరంలో నీకు దూరంగా వెళ్ళిపోయినారో తిరిగి నీ వైపు వారిని నడిపించి నైనా వారి పాపములను క్షమించండి యేసయ్య. మరి ఈ రోజంతట్లో కూడా నీ కృప చూపించండి నైనా ప్రభా. మరి 2025 సంవత్సరం కొరకు మేమందరం కూడా ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ చిత్తమైతే, నీకు అనుకూలమైతే మా అందరినీ కూడా 2025 సంవత్సరంలో ప్రవేశింపచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఈ 2024 సంవత్సరము నేటి వరకు మనల్ని కాపాడిన దేవా, మరి 2025 సంవత్సరం కూడా ప్రార్థన పూర్వకంగా అడుగు పెట్టడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపా సమాధానంలో ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు, మీ కుటుంబములకు తోడై నీడై ఉండును గాక. ఆమేన్.